గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. ఒక గొడుగు ఉంది, ఒక బాటిల్ ఉంది, ఇక్కడ ఒక తాడు ఉంది. మీరు ఈ గొడుగు సాయంతో ఈ బాటిల్ని తాడు మీద పెట్టగలుగుతామా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎందుకంటే ఎడ్జ్ మీద ఉంది కాబట్టి ఎట్లా పెట్టినా కింద పడిపోతుంది. ఎడ్జ్ చూసినా కూడా గొడుగు మాత్రం దీనికి టచ్ కావద్దు. కానీ దీనికి మనం ఏం చేస్తామంటే ఈ గొడుగు సాయంతో సీసాకి ఇట్లా తలిగిచ్చేసి ఈ మనం ఇక్కడ బాటిల్ని ఇలా చూడండి, మనం నిలబెట్టగలం. బాల్ చిన్న దారం మీద బాటిల్ ఉండగలుగుతుందా? ఉండటం అసాధ్యం. కానీ మన గొడుగు సాయంతో పెట్టాం. ఎందుకు ఇక్కడ తాడు ఇక్కడ నిలబడిందంటే ఈ టోటల్ ఈ ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో మనం తాడు కనుక పెట్టినట్టయితే సర్కస్ మీద మనిషి కనుక తాడు మీద నడిచినప్పుడు ఎందుకు ఉంటుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడైతే తాడు తగులుతుందో ఆ తాడు ప్రాంతంలో కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ ఆబ్జెక్ట్ అనేవి ఉండగలిగితే మనం కూడా తాడు మీద నడవగలుగుతాం. ఆ విధంగా ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఈ బాటిల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయగలం. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే కాన్సెప్ట్ ని ఈ చిన్న ప్రయోగం ద్వారా మన పిల్లలకి అర్థమవుతాడు, చక్కగా చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్.